హైదరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఠా విక్రయించిన మిగతా 44 మంది పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పూణేకు చెందిన కన్నయ్య దొరికితే మరికొంతమంది చిన్నారుల ఆచూకీ దొరికే అవకాశం ఉంది అన్న కోణంలో పోలీసులు ముఠా కోసం సర్చ్ చేస్తున్నారు. చిన్నారుల విక్రయానికి కోడ్ భాష వాడినట్లుగా పోలీసులు గుర్తించారు. బాబు కావాలంటే బైక్, పాప కావాలంటే స్కూటీ అని ఒక కోడ్ లాంగ్వేజ్ వాడినట్టుగా విచారణలో తేల్చారు. ఫిర్జాదిగూడ కేంద్రంగా 4 ఏళ్లుగా ఈ శిశు విక్రయాలు జరిగినట్లుగా గుర్తించారు. అయితే పిల్లలను తమకే ఇప్పించాలని కొనుగోలు చేసిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ పద్ధతిలో కొనుగోలు చేస్తే తిరిగి ఇవ్వటం కుదరదని చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తేల్చి చెప్పారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ని అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, సో నిన్న అక్షర స్వచ్ఛంద సంస్థ వాళ్ళతో కూడా మనం మాట్లాడడం చూసాం ఒక షోలో కూడా. సో ప్రస్తుతం పోలీసులు ఈ కోడ్ భాష గురించి మాట్లాడుతున్నారు. అలాగే పూణేలో కన్నయ్య అనే ఒక వ్యక్తి గురించి కూడా మాట్లాడుతున్నారు. మొత్తానికి 44 మంది పిల్లల ఆచూకీ తెలిసే అవకాశం ఎంత మేరకు కనిపిస్తోంది? అలాగే ఇంకా ఎంతమంది దీని వెనకాల ఉండొచ్చు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ హరి, హైదరాబాద్లో 2 రోజులుగా కూడా మనం ఈ వార్తలు వింటున్నాము. అయితే ఇందులో అనేక ట్విస్టులు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇంకా 44 మంది పిల్లలను పోలీసులు ట్రేస్ చేయాల్సింది. వాళ్ళ కోసం అంటే మధ్యవర్తులు, బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో ఈ పిల్లలను విక్రయించడానికి ఉపయోగపడ్డారో వాళ్ళను పట్టుకునేందుకు ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీ, పూణే, బాంబేలో ఈ ముఠాలు ఉన్నాయి. అక్కడి నుంచి పిల్లలను విక్రయించారు. సో వారిని పట్టుకుంటే మిగతా 44 మందిని ఎక్కడెక్కడ విక్రయించారనేటువంటి డేటా తెలుస్తుంది. సో వాళ్ళ కోసం పోలీసులు వెళ్లారు. మరోవైపు పిల్లలు కొనుక్కున్నటువంటి తల్లిదండ్రుల ఆవేదన మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితిగా ఉంది. ఎందుకంటే చాలామంది పిల్లలు వాళ్ళు ఇంటి పక్కన చెప్పకుండా కూడా ఇది చేశారు. అంటే వాళ్ళకే పుట్టారు పిల్లలు అనేటువంటి చెప్పుకున్నారు ఇన్ని రోజులు. కానీ ఒక్కసారిగా వాళ్ళ పిల్లలు వాళ్ళ చేతుల నుంచి మాయమయ్యేసరికి వాళ్ళు ఇంటి పక్కల వాళ్ళకి కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు, వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి ఇట్లా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి చాలామంది నిన్న చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ దగ్గరికి వచ్చి ఈ విధంగా మా పరిస్థితి ఉంది, సో మా పిల్లల్ని మాకు ఇచ్చేయండి, కావాలంటే 1 సంవత్సరం అబ్జర్వ్ చేయండి అనేటువంటి ఒక వాదనను అక్కడికి తీసుకొచ్చారు. కానీ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇల్లీగల్గా కొనుక్కున్నారు కాబట్టి ఇట్లా ఇల్లీగల్గా ఒకసారి ఎంకరేజ్ చేస్తే ఇదే పద్ధతి కొనసాగుతుంది. సో ఖచ్చితంగా ఏదైనా కూడా చట్టపరంగా మాత్రమే కొనుగోలు చేయాలనేటువంటిది, మాత్రం చట్టపరంగా దత్తత తీసుకోవాలనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. సో అధికారులు మాత్రం మరోవైపు ఇంకా ఇటువంటి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫిర్జాదిగూడలో చూసాం, సో ఇటువంటి సెంటర్స్ ఎక్కడున్నాయి, ఇంకా ఈ సెంటర్స్ ద్వారా ఇంకా ఎక్కడెక్కడ ఇటువంటి శిశు విక్రయాలు జరిగాయి అనేటువంటిది మాత్రం ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఆల్ రైట్ సాయి కిరణ్.